సో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. మటన్ 1/2 కిలో, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, నెయ్యి, ఎండుమిర్చి, సాల్ట్, కొబ్బరి. ఓకే చెప్పండి ఎలా చేయాలి. ముందర ఒక 10 నిమిషాలు దీని వాటర్ ఉంటుంది కదా ఇట్లా స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో వాటర్ పోయేంత వరకు బాయిల్ చేసుకో. ఓకే సో సండే వస్తే ఏం స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో? చికెన్ బిర్యానీ చేస్తుంటాను. చికెన్ బిర్యానీ చేస్తారు. చికెన్ ఇప్పుడు తక్కువ చేసిన అది తినకూడదు అంటున్నాను కదా చికెన్. అయ్యో అట్లేం లేదు. మటన్ ఎక్కువ చేస్తుంటాను. మటన్ ఫ్యాన్ అయిపోయారా ఇప్పుడు? మటన్ ఎక్కువ చేస్తాను. మటన్ బిర్యానీ చేస్తున్నారు అయితే? చేసుకుంటాను. అవునా? మా బాబుకి ఇష్టం మటన్. సో మీరు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఎప్పుడు వేస్తారు పిల్లలకి బాక్స్లు, ఎప్పుడు కట్టిస్తారు, షాప్ కి ఎప్పుడు వస్తారు? 5 కల్లా లేచేది, 7 కల్లా వస్తుంది బస్సు. అప్పటికల్లా మొత్తం నారాయణ స్కూల్ గాయత్రి స్టేలా. ఓకే టిఫిన్ చేయాలా, అన్నం పప్పు 2. అవునవును. 7:30 కల్లా ఊర్లోకి వచ్చేస్తాం. ఇప్పుడే ఫస్ట్ షూటింగ్ కూడా ఫస్ట్ ఎట్లుంది షూటింగ్? బాగుందా? బాగుందా? తెలుగు అర్థమవుతుందో కాదనుకున్నాం. మీకు తెలుగా అంటే ఇంగ్లీష్ మాట్లాడతారేమో. నాకు నేను చదివిన 10th క్లాసే కదా. రోజు తెలుగు మాట్లాడుతున్నా కదా నేను కూడా. కొద్దిగా అక్కడ భాష కొద్దిగా వేరే ఉంటది కదా. మన ఇక్కడ రాయాల్సిన వాళ్ళది. ఇప్పుడు మీరు మాట్లాడేది మాదైనా అదే భాషనే. అంటే ఇక్కడనే ఏమన్నా ఇక్కడనే ఉంటారేమో మీరు. ఎప్పుడు పుట్టిన రాయలసీమలేనేమో, అంత ఇక్కడనే పెరిగినారేమో. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అన్ని చదువు అన్ని అక్కడే అయిపోయినాయి. ఇప్పుడు దరవేసిన ఇప్పుడు మీరు మా బంధువులందరూ ఇట్లా మాట్లాడతారు, మేము కూడా ఇట్లా అర్థమవుతుందో అని మన భాష అనుకున్నాను నేను. మా ఆయన మీ భాష అర్థమవుతుందో అని అంటున్నారు. ఎందుకు అర్థం కాదు? అందరు ఇట్లానే మాట్లాడేది, మళ్ళీ ఇట్లా మాట్లాడతాం. నేను ఇక్కడికి వచ్చి ఒక 8 సంవత్సరాలు అయింటది దాదాపు. అందరితో ఉండి అన్ని రకరకాల భాషలు విని నాదొకటి అన్ని మిక్సింగ్ ఉంటుంది. నాది ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం. ఇప్పుడు ఇంటికి పోతే నాకు ఇదే భాషనే వచ్చింది. మా బంధువులంతా ఇదే భాషను మాట్లాడి నైస్ రావాలంటే రావడానికి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ భాషనే వచ్చేసరి ఎంత నైస్ గా నాకు అంత నైస్ భాష ఏం రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ విని ఇట్లా అయిపోయాను. బానే వచ్చినారు మరి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎవరు ఇన్స్పిరేషన్? నేనే. అసలు పోవాలి ముందరికి పొలం పనికి పోయేదాన్ని. పోతుంటే చెయ్యలేకపోతున్న పిల్లలకి పొలంలా. అట్లనే ఈ బట్టల షాపు, ఈ లేడీస్ కార్నర్ పెట్టించినారు. ఇవి చూసుకుంటూ ఉంటుంటే ఈ ప్రోగ్రామ్ రోజు చూసుకుంటా. మనం పార్టిసిపేట్ చేస్తే బాగుంటదేమో కదా అన్నట్టు నేను నెంబర్ చూసి చేసేసిన. ఇక్కడ వాళ్ళు మీ కర్నూలు నుండి ఎప్పుడు వస్తారు అని అంది. అంటే నేను వచ్చేసండి, మీరు చెప్పేసేయండి. ముందు రోజు ఒక రోజు ముందరనే ఉంటాను నేను అని నిన్ననే వచ్చేసాను. 7:30 కల్లా హైదరాబాద్ లో దిగేసి. చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయినాయి కదా? అంతే వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోండి. ఓకే ఆఫ్ చేద్దాం. లివర్ 10 నిమిషాలు వేడి చేసిన తర్వాత వాటర్ అంతా పోతుంది. దీన్ని మిక్సీ పట్టుకోండి. ఓకే ఎండు మిరపకాయలు వేయాలండి. సరే. కొబ్బరి, వెల్లుల్లి ఒక 4. సాల్ట్ కొద్ది. ఓకే తగినంత వేసుకోండి. ఓకే సో మటన్ తో ఏమేమి వెరైటీస్ చేస్తారు? కీమా చేస్తారా? మటన్ కీమా చేస్తాం.
అలంపూర్ పోస్తుంటారు ఎప్పుడైనా? మొన్ననే రీసెంట్ గా పోయి అవునా? సిరిడి పోయించినాము. అల్లంపూర్ కార్తీక మాసం ఎప్పుడు పోతుంటాం. అవునా? ఓకే ఓకే. తాలింపు పెట్టుకున్నాం. సినిమాలు చూస్తుంటారు ఎప్పుడైనా? పోతుంటారా సినిమాలకి? చూస్తుంటాను. ఎవరిష్టం బాగా హీరో? ప్రభాస్. ప్రభాస్ ఇష్టమా? సేమ్ థింగ్. ఒక టేబుల్ స్పూన్. ఎప్పటి నుంచి ఫ్యాన్ ప్రభాస్ కి? బాహుబలి అవతల నుండి. అవునా? నేను ఛత్రపతి అప్పటి నుంచి. ఫస్ట్ వర్షం సినిమా చేసినప్పటి నుంచి ఫ్యాన్. తర్వాత అన్ని ఇంకొకటి ఛత్రపతి. బాహుబలితో ఫేమస్ అయిపోయింది వరల్డ్ వైడ్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా. ఎవరికి ఇష్టం పచ్చడి అంటే ఇంట్లో? మా పిల్లలు. బాగా ఇష్టమా? అమ్మ చేసేటప్పుడు నాకు నేను చిన్నగా ఉండగా, ఇప్పుడు నేను మా పిల్లలు చేసి పెడుతున్నారా? మటన్ పక్కకు వండేది, లివర్ పక్కకు చేసింది. మిరపకాయలు దీనికి రావాలి. మా ఇంట్లో అయితే ఎక్కువ జొన్న రొట్టెలు చేస్తారు. జొన్న రొట్టె ఖచ్చితంగా ఉండాలి. అదే మనకు చపాతి తక్కువ. అవును, మేము కూడా రొట్టెలే ఎక్కువ. జొన్న రొట్టె ఎక్కువ. ఇక్కడ వాళ్ళకి తినరు. అవును, ఎందుకో మరి వీళ్ళకి వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వేరు అసలు. అక్కడ తిని ఇక్కడ తినలేము. ఆ రుచులు వేరు, రాయలసీమ రుచులు. మన రుచులు మనదే. ఉప్పు కారం ఘాటుకుంటేనే మనం బాగా తినాం. వీళ్ళు పండుగలు కూడా అంతే, వీళ్ళు వేరే ఉంటాయి, మనం వేరే ఉంటాయి. మన ఏదో ఫస్ట్ భక్షాలు ఉండాలి కంపల్సరీ మా ఇంట్లో. భక్షాలు, కుడుములు. ఏ పండుగలు బాగా చేస్తారు మీరు? ఉగాది, దసరా అన్ని బాగా చేస్తారు. మేము కూడా ఎక్కువగా దసరానే. అటు సైడ్ ఆ పండుగలు. తర్వాత మాకు ఉండే ఒక్క పండుగ దసరా కూడా లేదు మాకు, అంటే చేయరు మా ఇంట్లో దసరా. మా నాన్నమ్మ ఎప్పుడు చనిపోయింది అనమాట. అట్లా చేయరు, మాకు చోతి లేదు. అట్లా ఇంకా లేదు, అట్లా ఏమన్నట్లయితే చేయరు. ఎప్పటికి దసరా లేదు. నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుని వేరే ఇంటికి పోయి చేసుకోవచ్చు, అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకే సంబంధం కాబట్టి చేసుకుని అక్కడ పోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు. చిన్నగా ఉగాది ఒక్కటే మంచిగా చేసుకునేది. చిట్కెళ్ళి పసుపు ఇది వేసేసుకో. అయిపోయిందండి. ఈజీనే కదా? ఈజీ, 10 నిమిషాలు అయిపోతుంది. దేంట్లో తింటే బాగుంటది ఇది? ఇచ్చే పాత్ర లేకుండా నంచుకొని డైరెక్ట్ గానే తింటారు మా పిల్లలు. అవునా? మటన్ లివర్ పచ్చడి రెడీ. చూస్తున్నారు కదండి, మటన్ లివర్ పచ్చడి రెడీగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరు ఒకసారి తయారు చేయాలని చూసేయండి. మటన్ లివర్ పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మటన్ లివర్, కరివేపాకు, పసుపు, పోపు దినుసులు, ఉప్పు, ఎండుమిరపకాయలు, నెయ్యి, కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు. మటన్ లివర్ పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి లివర్ ముక్కలు వేసి కొద్దిగా మగ్గించాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఉప్పు వేసి మిక్సీ పట్టించి తర్వాత అందులో ఫ్రై చేసిన లివర్ కూడా వేసి ఇంకోసారి మిక్సీ పట్టించాలి. తర్వాత ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి పోపు పెట్టి మిక్సీ పట్టించిన లివర్ మిశ్రమం వేసి కాసేపు కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మటన్ లివర్ పచ్చడి రెడీ.